హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎంఐపీ ప్రాపర్టీస్. ఇంకోరైతే మా ఛానల్ కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది చూస్తున్నాం. మా లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల అండి. ఇది చెంగిచెర్ల చెల్లపల్లి మధ్యలో ఉంటుంది హౌస్ అయితే. చూస్తున్నారు కదా, లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. చుట్టుపక్కల మనకు అన్ని హౌసెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 100 గజాల ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది కదా, కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, బోరు సంపు మనకు అన్నీ ఉన్నాయండి. బయట ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి కొత్త పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి బయట గల్లీ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి హౌస్ అయితే. సైజు వచ్చేసి 1850 సైజు. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి 1.5 కిలోమీటర్ వస్తుందండి హౌస్ నుంచి. కంప్లీట్గా హాల్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ అయితే. చాలా పెద్దగా వచ్చింది, చూస్తున్నారు కదా. 2 BHK హౌస్ అంటే ఇది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్లస్ పూజా గది రూమ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఉందండి. ఇది అయితే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చూస్తున్నారు కదా. 1850 సైజ్ అండి. ఇది G+1 పర్మిషన్ కూడా ఉంది దీనికి హౌస్కి అయితే. మా వరంగల్ హైవే రోడ్ వచ్చేసి మనకి 4 కిలోమీటర్స్ వస్తుంది హౌస్ నుంచి. అలాగే మన నాచారం మల్లాపూర్ అప్సగూడ ఇది కూడా వచ్చేసి మనకి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది హౌస్ నుంచి. ఇదైతే టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది, చూస్తున్నారు కదా. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 65 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ వేయడం జరిగింది. టోటల్ 3 వాష్రూమ్స్ ఉన్నాయండి దీంట్లో. హాల్లో 2 బెడ్రూమ్స్, 3 కిచెన్, ఒక కిచెన్, 3 బాత్రూమ్స్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 1850 సైజ్ అండి ఇది. అలాగే మన ఛానల్ కోరని కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.